ఎంతమంది చిన్నప్పుడు ఈ టాయ్స్ కొనుక్కున్నారో నాకు కింద కామెంట్ చేసి అయితే చెప్పండి. నేనైతే ఇప్పటికీ కూడా కొనుక్కోవడానికి అంటే చాలా ఇష్టపడతాను. సో హే గైస్, అందరూ ఉన్నారు, నేనైతే మస్తున్నా. ఇంక ఈవినింగ్ పండగ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. అండ్ ఇక్కడ చాలా మంది మొక్కులు మొక్కుకుంటారు కదా, అవి నెరవేరాలని చెప్పి అమ్మవారి ఘటాన్ని తలపైన పెట్టుకొని పండగ అంతా ఊరేగిస్తారనమాట. నైట్ ఎంత టైం అయినా సరే ఊరేగింపు అవుతూనే ఉంటుంది. ఇక్కడ నేను చాలా క్లిప్స్ మర్చిపోయాను, అంటే తీయడం మర్చిపోయాను. సో నాకు దొరికినని నేను పెడుతున్నాను. మనం కూడా సోక్ అయిపోయి పండగలోకి వెళ్ళిపోయాను అనమాట. వెళ్ళి వెళ్ళగానే ఫస్ట్ మా ఇంటికి అంత స్టేజ్ అయితే చూసుకున్నాను. ఇంకా నాతో పాటు ఎవరున్నారో తెలుసా మీకు? నా తోక తెలిసిందే కదా, వసు ఉంది. ఇంకా అలా మేము కూడా మిగతా స్టేజెస్ అన్ని కవర్ చేసుకుంటూ వెళ్తుంటే ఇక్కడ అమ్మవారి దర్శనం అయితే వచ్చింది. అది కూడా మీకు చూపిస్తాను. ఇదే అసలైనవి ఇవన్నీ పెద్ద పెద్దవి. మా ఏరియాకి ది హైలైట్ స్టేజ్ ఇదే అనమాట, అన్నిటికీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. ఇంకా అలా మేము ఐస్ గోలా తిన్నాం. ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూసినప్పుడు మీకు అర్థమైపోలే అది ఎంత బాగుందో, నేను ఎంత ఎంజాయ్ చేస్తున్నాను. ఇంకా అలా తినేసి నేనైతే వేరే స్టేజెస్ దగ్గర కూడా వెళ్ళాను. నా ఫేవరెట్ గాడ్ అయితే హనుమాన్. మీకు ఎవరో నాకు కింద కామెంట్ చేసి అయితే చెప్పండి. ఇంకా మిగతా ప్రోగ్రామ్స్ కూడా చూసుకొని నేనైతే మళ్ళీ ఇంకో ఐస్ క్రీమ్ వేసాను. దారిలో బోల్డ్ వేసాను, అది తీయలేదు. సో ఐస్ క్రీమ్ ఒకటే తీసాను, అది పెడుతున్నాను. ఇంకా నేనైతే చాలా అంటే చాలా బొమ్మలు కొనుక్కున్నాను. నాకు బొమ్మలు అంటే చాలా ఇష్టం. ఇంకా అలా తీసుకొని ఇంటికైతే స్టార్ట్ అయిపోయాం. జాతర అంటే అయ్యేటప్పటికి నైట్ 11 అట్లా అయిపోయింది. సో దట్స్ ఫర్ ద మినీ వ్లాగ్. బై గైస్.